హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. వార్ 2 టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తే ఆ రెస్పాన్స్ ని సినిమాపై అంచనాలు పీక్స్ కి తీసుకువెళ్ళింది ట్రైలర్. రీసెంట్ గా విడుదలైన స్పెషల్ సాంగ్ గ్లిమ్స్ లోని హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఎనర్జెటిక్ డాన్స్ మూవ్స్ ఆడియన్స్ లో సినిమాపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. వీటన్నింటినీ తన కాన్ఫిడెంట్ స్పీచ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు ఎన్టీఆర్. వార్ 2 మూవీ సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎన్టీఆర్. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో తనని సపోర్ట్ చేస్తూ అండగా ఉన్న అభిమానులు గర్వంగా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది అన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చెప్పడంతో వార్ 2 చేసేందుకు ఒప్పుకున్నాను అన్నారు. హృతిక్ రోషన్ నుంచి ఎంతో నేర్చుకున్నాను అని, చాలా సందర్భాల్లో ఆయనలో తనని ఐడెంటిఫై చేసుకున్నట్లు చెప్పారు తారక్. సినిమా రిజల్ట్ పై ఎటువంటి డౌట్స్ అవసరం లేదని డబుల్ కాలర్ ఎగరేసి తన కాన్ఫిడెంట్ స్పీచ్ తో వార్ 2 సక్సెస్ పై ధీమా వ్యక్తం చేశారు ఎన్టీఆర్. వార్ 2 సక్సెస్ పై ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ స్పీచ్ తో అదరగొడితే తెలుగులో తన స్పీచ్ స్టార్ట్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు హృతిక్ రోషన్. ఎన్టీఆర్ మీకు అన్న కావచ్చు, కానీ నాకు మాత్రం తమ్ముడు అంటూ తారక్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. యుద్ధానికి రెడీనా అంటూ హృతిక్ చెప్పిన తెలుగు డైలాగ్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్. తన 25 ఏళ్ల ఫిల్మ్ కెరియర్ లో వార్ 2 సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుందని, అంతలా సినిమా కోసం హార్డ్ వర్క్ చేశానన్నారు హృతిక్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఈ వీక్ లోనే థియేటర్స్ లోకి వస్తోంది. ఈ నెల 14న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. వార్ 2 నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ నటించిన డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కావడంతో వార్ 2 పై బిగ్ హోప్స్ పెట్టుకున్నారు తారక్ అభిమానులు. వీటన్నింటినీ వార్ 2 తప్పకుండా అందుకుంటుంది. ఆగస్టు 14న మీరంతా చూడబోతున్నారని సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎన్టీఆర్. మరి చూడాలి వార్ 2 పై తారక్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో. ఈ వీక్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు వచ్చేస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా. తలైవా బొమ్మ థియేటర్స్ లోకి రాకముందే రికార్డ్స్ తిరగ రాస్తోంది. విడుదలకు ముందే కూలీ సినిమాతో తన స్టార్డమ్ పవర్ ఏంటో చూపిస్తున్నారు రజనీ. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కూలీ. క్రేజీ స్టార్ క్యాస్ట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదిరిపోయే రేంజ్ లో కూలీ బిజినెస్ లెక్కలు చూసిన వారంతా రజనీకాంత్ స్టార్డమ్ కు ఎదురు లేదంటూ సినిమా విడుదల రోజున భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 375 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 66% బడ్జెట్ రికవర్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం 280 కోట్లు ఉంటుందని అంచనా. కూలీ బ్రేక్ ఈవెన్ కి 95 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయాల్సింది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని తలైవా సినిమా రిలీజ్ అయిన 2-3 రోజుల్లోనే ఈజీగా క్రాస్ చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. కూలీ సినిమా ఇంటర్నేషనల్, డిజిటల్, ఆడియో అండ్ శాటిలైట్ రైట్స్ కలుపుకుని వరల్డ్ వైడ్ 250 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. తలైవా సినిమా అంటే కేవలం ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ రజనీ మానియా ఉంటుంది. అలాంటిది కూలీలో రజనీకాంత్ తో పాటు చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. రజనీ స్టార్డమ్ తో పాటు కూలీ సినిమాకి మిగిలిన స్టార్ క్యాస్ట్ క్రేజ్ అంతా స్పెషల్ బోనస్ అని చెప్పాలి. దీంతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీకి తిరుగులేదంటున్నారు తలైవా అభిమానులు. అంతేకాదు రజనీకాంత్ కూలీ సినిమా లోకేష్ కనగరాజు విజయ్ తో చేసిన లియో డే 1 రికార్డ్ ని బ్రేక్ చేయడం పక్కా అంటున్నారంతా. లియో సినిమా ఫస్ట్ డే 66 కోట్లు రాబట్టింది. దీంతో పాటు తమిళంలో 1000 కోట్లు సాధించబోయే సినిమాగా కూలీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రజనీ ఫ్యాన్స్. వినాయక చవితికి జాతర మొత్తం మనదే అంటున్నారు రవితేజ. అనడమే కాదు, మనదే ఇదంతా అని ట్యాగ్ లైన్ కూడా పెట్టుకొని మాస్ జాతర చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మాస్ జాతర టీం టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాల్ని పెంచేసింది. రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర నుంచి టీజర్ రిలీజ్ అయింది. మాస్ మహారాజా సినిమా అంటే ఏ ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ మాస్ జాతర టీజర్ లో నింపేశారు డైరెక్టర్ భాను భోగవరపు. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఏమేం కోరుకుంటారో అవన్నీ కంప్లీట్ మీల్స్ గా టీజర్ లో చూపించేశారు. రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ టీజర్ లో హైలైట్ అయ్యాయి. ధమాకా తర్వాత మాస్ రాజాతో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీలీల కెమిస్ట్రీ టీజర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మాస్ జాతర సినిమాలో రైల్వే పోలీసుగా కనిపించబోతున్నారు రవితేజ. టీజర్ ఇంట్రోలోనే పోలీసు యూనిఫామ్ లో రవితేజ లుక్ ఇంప్రెస్ చేసింది. రవితేజ ఎనర్జీకి సరైన కంటెంట్, ఖాకీ యూనిఫామ్ తోడైతే
బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ జాతరతో అదే రిపీట్ అవుతుంది అంటున్నారు టీజర్ చూసిన రవితేజ ఫ్యాన్స్. టీజర్ లో శ్రీలీలతో రవితేజ లవ్ ట్రాక్ తో పాటు నాకంటూ ఒక చరిత్ర ఉందంటూ మాస్ మహారాజా చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ప్రజెంట్ రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. దీంతో గ్యాప్ తీసుకుని మాస్ జాతరని టేకప్ చేశారు. ఈ సినిమాతో రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని చాలానే హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. మాస్ జాతర టీజర్ చూస్తే అభిమానుల అంచనాల్ని ఈసారి రవితేజ అందుకునేలా కనిపిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమాని శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు సితార నిర్మాతలు. వినాయక చవితికి జాతర చేద్దామంటూ ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తోన్న మాస్ జాతరతో రవితేజ కంబ్యాక్ ఇస్తారో లేదో వెయిట్ అండ్ సీ. కంప్లీట్ మాస్ హీరో అనిపించుకోవాలని ఫిక్స్ అయ్యారు నాని. దసరాతో తనకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన డైరెక్టర్ నే రిపీట్ చేస్తున్నారు. ది పారడైజ్ కోసం కంప్లీట్ రగ్డ్ అవతార్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. మరి మాస్ ఇమేజ్ కోసం నేచురల్ స్టార్ ఎఫర్ట్స్ వర్క్ అవుతాయా? ది పారడైజ్ మూవీతో నాని పూర్తి మాస్ హీరో అనిపించుకుంటారా? న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ది పారడైజ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా నానికి మాస్ హీరోగా బిగ్గెస్ట్ సక్సెస్ తీసుకొచ్చింది. దీంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ది పారడైజ్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ది పారడైజ్ గ్లిమ్స్. నాని నెవర్ బిఫోర్ మేక్ ఓవర్, బోల్డ్ డైలాగ్స్ తో సాలిడ్ యాక్షన్ తో వచ్చిన గ్లిమ్స్ అందరినీ షాక్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ది పారడైజ్ లోని నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ఎగ్జైట్మెంట్ పెంచేసింది. సినిమాలో నాని పేరు జడల్ గా రివీల్ చేశారు. దసరాతో మాస్ హీరో అనిపించుకున్న నాని వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తన రేంజ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు అదే డైరెక్టర్ శ్రీకాంత్ వదిలతో ది పారడైజ్ సినిమా చేస్తోన్న నాని మరోసారి తన స్టామినా చూపించేందుకు రెడీ అయ్యారు. ది పారడైజ్ గ్లిమ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన నాని ఈసారి కంప్లీట్ మాస్ హీరో అనిపించుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటివరకు చూసింది టీజర్ మాత్రమే అని, చూడాల్సిన సినిమా ది పారడైజ్ లో బాకీ ఉందని చెప్తూ మోస్ట్ వైలెంట్ హీరోగా తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆడియన్స్ కి చూపించాలని ఫిక్స్ అయ్యారు నాని. అష్టాచెమ్మాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన నాని వరుసగా యూత్ఫుల్ లవ్ స్టోరీస్ చేస్తూ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తేనే సరైన స్టార్డం వచ్చినట్టు అని ఫిక్స్ అయిన నాని జెండాపై కపిరాజు సినిమాతో ఫస్ట్ టైం మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ సేఫ్ జోన్ లో సినిమాలు చేసిన నేచురల్ స్టార్ కృష్ణార్జున యుద్ధం, టగ్ జగదీష్ సినిమాలతో మరోసారి ట్రయల్స్ వేసి ఫెయిల్ అయ్యారు. ఇక ఫైనల్లీ దసరాతో తన కలని ఓ మేర నెరవేర్చుకున్నారు నాని. ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న నేచురల్ స్టార్ ది పారడైజ్ తో కంప్లీట్ మాస్ హీరో అనిపించుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. సూపర్ ఫాస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్, మహేష్ బాబు బ్యానర్ లో సత్యదేవ్, మద్రాసి నుంచి కౌంట్ డౌన్ వీడియో, పరదా ప్రమోషన్ల జోరు. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ ఫేస్ పై క్లాప్ బోర్డు ఉంచిన ఫోటోని తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మహేష్ బాబు బ్యానర్ లో సత్యదేవ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకి ఆర్బీ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మంగళవారం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలు చేసిన వెంకటేష్ మహా ఈ సినిమాకి డైరెక్టర్. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ నటిస్తోన్న మదరాసి నుంచి 25 డేస్ కౌంట్ డౌన్ వీడియో రిలీజ్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పరద ఈ నెల 22న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఇందుకోసం రాజమండ్రి, కాకినాడలో టూర్స్ ప్లాన్ చేసింది. త్రిబాణదారి బార్బరిక్ నుంచి విడుదలైన ఇస్కితడి ఉస్కితడి సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సత్యరాజ్, ఉదయ భాను కీ రోల్స్ చేసిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. నరేష్ అగస్త్య, రుబియా ఖాతున్ జంటగా నటించిన సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఈ నెల 22నే థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఓనం సాంగ్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ జటాధర టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కీ రోల్ చేస్తోంది. దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ నుంచి విడుదలైన పసి మనసే ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.